కుయ్యి అని రింగింగ్ వస్తూ ఉంటుందండి. అదెందుకు అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు? టినైటస్ అని చెప్పి పిలుస్తున్నారు. టినైటస్ రంగస్థలంలో ఐ థింక్ ఇట్ హాస్ బికమ్ మోర్ ఫేమస్. హియరింగ్ ఎయిడ్ కూడా అండ్ టినైటస్ ని కూడా చాలా బాగా పోర్ట్రే చేశారు రామ్ చరణ్ గారు. అందులో చెవుడు ఉంటుంది కదా, చెవుడు ఉంటుంది. చెవుడుతో పాటు కూడా ఈ గుయ్యి అని రింగింగ్ కూడా ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఆకలి వేసినప్పుడు మన బాడీ రియాక్ట్ అవి మనకి చెప్తుంది, అరే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, ఏనుగు పరిగెడుతున్నాయి అనుకుంటారు కదా. సేమ్ టైం హియరింగ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ కి అందాల్సినంత సౌండ్ అందకపోతే అది సౌండ్ చేసి మనకి చెప్తుంది దట్ నాకు ఇంతకు ముందు వినిపించినట్టు వినపడట్లేదు. ఇంట్రెస్టింగ్ అండి. దట్ ఈస్ టినైటస్. ఓకే ఓకే, సో ఈ సౌండ్ అనేది ఏదైతే ఉందో వినికిడి ప్రాబ్లం వచ్చిన తర్వాత చాలా మందికి వస్తుంది యాజ్ అ సిమ్టమ్. ఫస్ట్ వినికిడి ప్రాబ్లం వస్తుంది, తర్వాత టినైటస్ వస్తుంది. దట్ ఈస్ వన్ ఛాన్స్. సెకండ్, వినికిడి ప్రాబ్లం లేకపోయినా కూడా టినైటస్ వస్తుంది. అది వేరే రీజన్స్ ఉంటాయి. వేరే రీజన్స్ ఉంటాయి.